మనుషుడి మరణం ఎలా వచ్చింది అనేది మనం నేర్చుకున్నాం కనుక గత వారం ఆయుష్లో కొద్దిగా మాట్లాడుకుందాం. మన పాఠం తర్వాత వారం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనిషికి మరణం ఎందుకు వచ్చింది అనేది కదా మన పాఠం. మనిషికి మరణము ఎందుకు వచ్చింది అనేది గత వారం మనం తెలుసుకున్నాం. ఓకే, వెళ్ళిపోదాం పాఠంలోకి. మనం ఎక్కడ ఆగం పిల్లరా? ఒకసారి ఆ మాట గుర్తు చేసుకుందాం. చదవండి పిల్లరా, మనం ఎక్కడ ఆగం? ఆది కాండము అక్కడ 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చూడండి. ఆది కాండం 3వ అధ్యాయము 3వ అధ్యాయం ఇక్కడ నుంచి 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి. దేవుడైన యెహోవా అనగానే మన తండ్రి. దేవుడైన యెహోవా అనగానే ఎవరని లెక్కలో రావాలి? దేవుడైన యెహోవా అనగానే మన తండ్రి మాటలాడుచున్నాడు అని తెలియాలి పిల్లలు మీకే. దేవుడు అనగానే మన తండ్రి, మనల్ని కన్నవాడు, మనల్ని పోషించుచున్నవాడు, మనల్ని ఎల్లప్పుడూ ప్రేమించుచున్నాడు, అందరినీ సమానంగా చూస్తున్నాడు. అవునా? అందరినీ సమానంగా చూస్తున్నాడు. ఎందుకు చూస్తలేదు? అందరిని ఎలా సమానంగా చూస్తున్నాడు? మీకు డౌట్ వచ్చిందా? అర్థమైపోవాలి. దేవుణ్ణి ప్రేమించే వారికి సమానంగా ఎలా చూస్తున్నాడో తెలుసుకోవాలి. మనుషుల్లో స్వార్థం ఉంటుంది కానీ దేవుడికి స్వార్థము ఉండదు. ప్రకృతికి కూడా స్వార్థం లేదు. మనిషికి మాత్రమే స్వార్థము, అసూయలు, కక్షలు, విభేదాలు, విమతములు, ఏమండి, మత్సరములు, క్రోధములు. చూడండి, ఇలాంటివన్నీ ఎవరిలో ఉంటాయి? మనుషుల్లో ఉంటాయండి. కానీ దేవునికి ఉండవండి అవేమీ. తెలుసా మనకి? ఏం తెలుస్తుంది మనకి? దేవుణ్ణి ప్రతిరోజు తెలుసుకుంటే ఇవన్నీ తెలుస్తాయండి. దేవుణ్ణి గ్రంథము యథార్థంగా ఉంటుంది. ఇందులో అబద్ధం ఆడడానికి లేదండి. ఏమండి, ఒక వ్యక్తిని మోసం చేయడానికి లేదండి. ఒకప్పుడు ఎన్నో చేసాం, వద్దనుకున్నాండి. ఆ జీవితం వద్దనుకునే దేవుణ్ణి పట్టుకున్నామండి. ఇదండి, దేవుణ్ణి కోసం అన్నీ విడిచిపెట్టి మరలా అబద్ధంలోకి వెళ్ళకూడదండి. వెళ్ళకూడదు. నమ్మితే దేవుడు నిజం, బైబిల్ నిజం, ఇదే నిలబడిపోవాలండి. మనం ఆచారాలు, ఏమంటే పనికిమాలిన ఆచారాలు, ఇలాంటివన్నీ రానకూడదని మన దగ్గరికి. ఎందుకంటే ఒక మనిషి మాట మనం నమ్మడం ఏంటంటే దేవుడి మాట వదిలేసి ఒక మనిషి మాట ఎందుకు నమ్మాలి? దేవుని మాట నమ్మితే మరొక జీవితం మనకు ఉంది. అసలు మనం ఎవరో తెలుసా? గత వారం చెప్పుకున్నాం. మనం ఎవరో తెలియాలి అంటే ఆది కాండం 2వ అధ్యాయము చూడండి పిల్లలు. 2వ అధ్యాయం 7వ వచనం. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో చదవండి. ఒక చక్కటి మాట రాయించాడు దేవుడు. మన తండ్రి దేవుడైన యెహోవా అంటే ఎవరు? సర్వ మానవాళికి, భూమి మీద ఇప్పటి వరకు ఉన్న మానవాళ్ళందరికీ తండ్రి ఒక్కడేనండి. 100 తండ్రులు లేరు, ఒకే ఒక్క తండ్రి. ఆయన దేవుడు అని తెలియాలి మనకి. తండ్రి అయిన దేవుడు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి, అనగా మనమండి, మనమే అంటే తొలి మానవుణ్ణి మట్టితో నిర్మాణం చేశాడు. అగాధ జలములలో నుంచి మరుగుతున్నటువంటి మట్టిని తీసి తన రూపంగా చెక్కాడు. రండి, మన రూపంలో నరులను చేయుదము అన్నాడు దేవుడు. మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడండి. ఏంటి, ఇక్కడ ఉన్నారండి పిల్లలు చక్కగా తల్లి కడుపులో, ప్రారంభ పాఠశాల కదండి తల్లి గర్భం. ఆ గర్భంలో చక్కటి రూపాలన్నీ దేవుడు చేసి బయటికి పంపిస్తున్నాడండి. బహుమానం
మనిషి ఇచ్చే బహుమానం కొన్ని రోజులు పోతుంది కానీ దేవుడు ఇచ్చే బహుమానం ఎప్పటికీ చెదిరిపోదాం. చూడండి ఒకసారి మళ్ళీ ఎలా చేశాడో చెప్తున్నాడండి ఆయన. ఏమంటే ఏది బలమైనదో ఏది బలహీనమైనదో చూడండి ఒకసారి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికాంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు ఏమయ్యాడు? జీవ ఆత్మ అయ్యాడు. జీవాత్మ. తండ్రి ఎవరు? పరమాత్మ. మనమెవరము? జీవాత్మ. అంటే జీవించే ఆత్మ ఈ శరీరంలో ఉంది. జీవించే ఆత్మ ప్రతి ఒక్క మనిషిలోనూ ఉన్నది అని మనం అంతా తెలుసుకోవాలి. ఆలోచించండి నా ప్రియమైన తల్లిదండ్రులారా, నా ప్రియమైన సహోదరులారా, దేవుని పిల్లలారా, మనసు పెట్టి ఆలోచించండి. మీ మనసులో ఎందుకు పనికిరాని ఆశలని పక్కన పెట్టి దేవుని మాటకి చోటు ఇవ్వండి. దేవుని మాటకి చోటిస్తే రాబోచున్న ఉగ్రత నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఎవరు అన్నాడు దేవుడు? దేవుడని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించాడా సృజించాడా? నిర్మించాడు. అంటే తన సొంత హస్తాలతో మనలను చేశాడు. దేవుడని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాణ్ణి నాసికాంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడంట? జీవాత్మ నడిపిస్తుంది. ఇప్పుడు నిన్ను నీకు నీవుగా నడుస్తూ లేదు, జీవాత్మ పెట్టాడు మనిషి శరీరంలో. ఇందాక చదివినాను పాప. ఎంత వచనం? 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనంలో చక్కటి మాట ఉంది చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ. ఎంత చక్కగా ఉందో చూడండి. ఇది ఎంత చక్కగా ఉంది. ఇక్కడ రండి, ఇప్పుడు ఆదికాండంలోకి రండి ఒకసారి. దేవుడైన యెహోవా నేల మట్టితో, అక్కడి చదవండి పిల్లరా. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికాంధ్రం. అంటే ఏంటో పిల్లరా తెలుసా మీకు? నాసికాంధ్రం అనగానే ముక్కండి, జీవవాయువు. నరునికి అతి ముఖ్యమైనది. ఇది కానీ బ్రేక్ అయింది అనుకోండి మనం బ్రేక్ అయిపోతాం. ఇది కానీ బ్రేక్ అయింది అనుకోండి మనం కూడా బ్రేక్ అయిపోతాం. అప్పుడు ఎక్కడ తీసుకెళ్తారు? మనల్ని సమాధిలో పెడతారు. జీవవాయువు అనే ఆత్మ మనలో ఉన్నది కనుకనే మనం ఎంత వెర్రరేగిపోతున్నాం. దేనికి వెర్రరేగిపోవడం చెప్పండి? దేనికి? అసలు కనీసం దేవుడు చూస్తున్నాడన్న కనీసం ఆలోచన మనలో ఎందుకు రాదండి? అసలు దేవుడు పైనుంచి చూస్తున్నాడు కదా, మనం ఆయన ఆలయం అన్నాడు కదా. దేవుణ్ణి ఆలయం మనం ఎవరమంట? దేవుణ్ణి ఆలయము. దేవుణ్ణి ఆత్మ మీలో నివసించుచున్నాడని మనం ఎరగొద్దాం. ఇంతవరకును ఎప్పుడు రాయబడిందండి బైబిల్? జాన్ గూటన్బర్గ్ అనే ఆయన అత్యంతరం కనుగొన్న తర్వాత తొలి ముద్ర పడింది బైబిల్ అండి. నేటికి 400 ఏళ్ళు అయిందండి బైబిల్ మన మధ్యకి వచ్చి. 400 సంవత్సరాలు అయినా సరే నామకార్థ క్రైస్తవులలో ఉన్నామే తప్ప ఎంతసేపు ఎలా బ్రతకాలి దేవుడి దగ్గర అనుకుంటున్నామే, కానీ అది కాదండి. దేవుని కోసం ఏం పని చేయాలి, రాబోచున్నటువంటి ఆ లోకానికి మార్గం ఎక్కడ వేయాలనేది మాత్రం మనకి జ్ఞాపకంలో ఉండట్లేదండి. దేవుని వాక్యము మన హృదయంలో భద్రపరచుకున్న నాడే మనం దేవునికి వారసులు అవుతామండి. అవసరానికి వచ్చి వెళ్ళిపోయామనుకోండి దేవుడికి వారసులం, దుష్టుడు సంబంధం అవుతాం మనం. ఇక్కడ చూడండి, నేలమట్టితో నరుని చేసిన తర్వాత నాసికాంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడేవాడు
జీవాత్మాయుడు. జీవాత్మాయుడు. ఇప్పుడు అది ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇక్కడ ఇది నిజమా, అక్కడి నుంచి చదవండి పిల్లలు. ఇది నిజమా, 2వ లైన్. ఈ తోట అక్కడి నుంచి కదా నాన్న, ఇది నిజమా, అక్కడి నుంచి చదవ నాన్న. స్త్రీతో ఆ స్త్రీతో ఇది నిజమా, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అన్న చూడు. ఇది నిజమా అని మోసంలో పడేసిందండి. ఏమంటే అవ్వ ఆదాములే మోసంలో పడేసిందంటే మళ్ళీ మోసంలో పడేది అది ఖచ్చితంగా పడేస్తుందండి. యేసుప్రభు గారినే నానా హింసలు పెట్టిందండి 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు. ఏంటి 40 రోజులు ఉపవాసానికి అర్థం ఏంటో ఎప్పుడైనా మనం తెలుసుకోగలిగామా? 40 దినాలు యేసుప్రభు గారు ఉపవాసం ఉన్నారు కనుక ఇది ఆచారం ప్రకారంగా చెయ్యాలనుకుంటున్నామే తప్ప ఆ 40 రోజులు యేసుప్రభు గారు పచ్చి మంచిని ముట్టుకోలేదండి. ఇన్ఫర్మేషన్ మన బైబిల్లో ఉంది, చదవండి కావాలితే. 40 దినాలు యేసుప్రభు గారు పచ్చి మంచిని ముట్టలేదండి. పైగా దానికి తోడు దుష్టుడు వచ్చాడండి. దుష్టుడు వచ్చి ఏం చేస్తున్నాడు? నువ్వు కొండెక్కి దూకుతావా, ఈ ఆస్తులన్నీ నీకు ఇస్తాను, ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తాను అని ఉపవాసంలో ఉన్నటువంటి యేసుప్రభు గారిని మంచి సోదర పెట్టిందండి. అది ఆలోచించండి. ఇప్పుడు నా ప్రియమైన తల్లిదండ్రులారా, ఒక్క పూటైనా తినకుండా 40 రోజులు ఖచ్చితంగా ఉపవాసం చేస్తున్నాము మనం? ఆలోచన చేయండి. 40 రోజులు ఒక మనిషి తినకుండా ఉండగలడా? దేవుడు కాబట్టి యేసుప్రభు గారు ఉన్నారండి. మరి మనం ఎక్కడ ఉండగలం? ఒక్క పూట ఉండలేమండి మనం. సరే పిల్లలు చూద్దాం, మరొక మాట చూద్దాం. చదవండి అక్కడి నుంచి ఆదికాండం 3వ అధ్యాయం 17 వచనం చదవండి ఒకసారి. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి కనుక నీ నిమిత్తము నేల శాపింపబడి ఉన్నది. నేల శాపింపబడి ఉన్నది. ఏంటి? ఆజ్ఞ అతిక్రమం పాపం చేశారండి. పాపం చేశారంటే ఏం శాపింపబడింది? ఏంటి? అపాదం తప్పు చేస్తే ఏది శాపింపబడింది? దేనికి శాపం తగిలింది? ఏమండి? నేలకి శాపం తగిలిందండి. నీ నిమిత్తం నేల శాపింపబడి ఉన్నది. శాపంలోకి వెళ్ళిపోయిందండి. ఎవరి కోసం? అవ్వ ఆదాములు తప్పు చేసిన తర్వాత